ఈ అన్య మతస్థులని రానికూడదు అనే ఉద్దేశం అయితే అక్కడ లేదు. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా 2500 క్రిస్టియన్ కుటుంబాలు మక్కాలో ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నారు? ఎప్పుడైతే ప్రవక్త వారు ఉన్నారో ఆ కాలం నుంచి కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పండగలు చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇది వచ్చిందనమాట. ఏదైతే నాన్ ముస్లిమ్స్ అనేది పెట్టారు, దీంట్లో ప్రొటెక్షన్ ఒకటి. ప్రొటెక్షన్ అంటే చాలా సార్లు దాడులు జరిగినాయి ఇక్కడ. అంటే మన దేశం నుంచి పోయిన వాళ్ళు కాదు, ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు దాడులు చేశారు. కాబట్టి దానికి ఒక రూల్ పెట్టాలా అని చెప్పేసి ప్రత్యేకంగా మక్కాకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, హజ్ అంటే నేను కానివ్వండి ఏ ముస్లిం అయినా హజ్జికి పోయేటప్పుడు ముందుగా ఎహ్రామ్ అని చెప్పేసి బట్టలు, కుట్టని బట్టలు వేసుకుంటారు మగవాళ్ళు. లేడీస్ అయితే ఇక్కడ వరకు కట్టుకుంటారు. లేడీస్ కి ఆ నిబంధన లేదు, వాళ్ళు మామూలుగా ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, స్కార్ఫ్ వేస్తారు వాళ్ళు. మగవాళ్ళు తప్పనిసరిగా కుట్టని బట్టలు ఉంటాయి అనమాట, 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి పంచలాగా ఉంటది, రెండోది ఇక్కడ వేసుకుంటారు, పైన వేసుకుంటారు. ఇవి వేసుకొని ఒక ప్రాసెస్ అన్నమాట. ఇది ముందు నుంచే కట్టుకొని బయలుదేరాలి. బయలుదేరేటప్పుడు ఇక్కడి నుంచి అందరూ ఒకే ప్రాసెస్ మీద బయలుదేరతారు. ఒక గ్రూప్ పోద్ది అనమాట, కాఫిలా అంటారు. ఆ గ్రూప్ పోద్ది, ఏ కంట్రీ నుంచి వచ్చినా ఏ ఊరు నుంచి వచ్చినా ఆ గ్రూప్ పోద్ది అనమాట. ఆ గ్రూప్ పోయినప్పుడు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏమంటే అక్కడ తిరగడము, ఏదైతే తాకడము, ఆ నీళ్లు జంజం ఉంటాయో ఆ జంజం నీళ్లు, తర్వాత సఫా మర్వా మీద తిరగడము, ఇవన్నీ మీరు చేయరు. ఓకేనా? చేసే వాళ్ళకి మీరు డిస్టర్బ్ అయిపోతారు. ఎందుకంటే మీరు డిస్టర్బ్ చేసేదానికి పోరు, మీకు తెలియదు. అక్కడ మీకు అజాన్ ఏదైతే మొదలవుతుందో ఇమ్మీడియట్లీ లేడీస్ జెంట్స్ ఇద్దరు తిరుగుతా ఉంటారు. అజాన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఒక 5 minutes లో అజాన్ పూర్తి అయిపోద్ది కదా. అంత పెద్ద ప్రాంగణంలో ఒక్క మహిళ కూడా ఉండదు. అది ఒక పద్ధతి పాటిస్తారనమాట. అదే మతస్థుల్ని వదిలారనుకోండి, వాళ్ళు ఆ పద్ధతిని పాటించలేరు, వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరికి అక్కడ గైడ్ చెప్పలేడు. మీరు ఇది చేయాలా అని చెప్పి చెప్పలేరు. ఒకవేళ చెప్పినా కూడా ఇప్పుడు దర్గాకి పోయేసి మీరు దండం పెట్టుకుని వచ్చేస్తారు, సింపుల్ అమ్మా. అది ఒక గుడికి పోయేసి దండం పెట్టుకుని వచ్చేస్తారు, క్యూ లైన్, సింపుల్. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఇది ఇప్పుడు ఎంత చేయాలంటే దాదాపు మీకు ఒక 2-3 hours పడుతుంది. 2-3 hours మీరు కంజెస్టెడ్ గా మీరు కంఫర్ట్ ఉండరు. మీరు అందరూ నమాజ్ కి నిల్చుకుంటారు, రౌండ్ గా చుట్టూ నిల్చుకుంటారు. ఆ టైంలో మీకు నమాజ్ చేసే ఉద్దేశం ఉండదు. మీరు ఎక్కడ నిల్చుకుంటారు? మధ్యలో నిల్చుకోగలరా? నిల్చుకోలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నమాజ్ చదవాలా. అందుకని ఏమంటే అన్య మతస్థులు వచ్చేసి అది టూరిజం ప్లేస్ కాదు. అంటే అక్కడ దర్శనం చేసుకోవద్దు అని ఎలాంటి రూల్స్ లేవు, కానీ అక్కడ ఉన్న పద్ధతులను పాటించలేరు కాబట్టి, తెలియదు కాబట్టి అక్కడ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి రానివ్వరు. అవును, ఆ ఏకాగ్రత ఏమంటే భంగం అవుతుందని చెప్పేసి మాత్రమే ఖర్చు పెట్టుకుని పోతారమ్మా ఇక్కడి నుంచి. ఓకే, అయితే ఇక్కడ ఇంకొకటి వినండి, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు తొక్కిసలాటలో చనిపోతారు, ఆరోగ్యం బాగా లేకుండా చనిపోతారు. ఆ సావుని కూడా పవిత్రమైన సావుగా అక్కడ చనిపోతే అదృష్టంగా భావిస్తారు. ఒకవేళ టూరిస్టులు పోయారనుకోమ్మా, ఏమన్నాయి, చనిపోయారు. ఓకే, అయితే అందరికీ కూడా ఒక డౌట్, ఇది డౌట్ అనే కాదు, చాలా మంది క్లియర్ గా కూడా కొంతమంది నమ్ముతున్నారు అక్కడ మక్కాలో శివలింగం ఉంది అని అంటున్నారు. అంటే నిజమే అంటారా? ఇది శివలింగం ఉందా లేదా అక్కడ? నేను ముందు మీకు అడిగేది, శివలింగ ఆకారం అనేది మన అందరికి తెలుసు. అవును, ఒక షేప్ ఉంటది అంతే. ఈ హజరే అస్వద్ అనేది ఎలా ఉంటది అనుకుంటారంటే, ఇది శివలింగం లాగా పొడుగ్గా రాయిలాగా ఉంటది అనుకుంటారు. ఇది అయితే 100% కాదు. ఇది ఒక
రాయి, చిన్న రాయి. ఉమ్, ఈ రాయిని ఆదం అలైహిస్సలాం వారు తీసుకొని వచ్చారు కాబట్టి వారి ద్వారా శివలింగం కూడా ఆకారాలు ఉంటది, పొడవే ఉండాలని లేదు, రౌండ్ గా కూడా శివలింగం వెలిసినవి కూడా ఉన్నాయి. స్వయంభుగా వెలిసిన శివలింగాలు, ప్రతిష్ఠించిన శివలింగాలు, ఒక్కొక్క ఆకారం ఉంటది ఒక్కొక్క లింగానికి, శివలింగానికి. అవును, అదే అని ఎందుకు అనుకోకూడదు? రౌండ్ గా ఉండే శివలింగం ఎక్కడైనా ఉందమ్మా? ఉంది, చంద్రాకారం ఉంది, సూర్యాకారం ఉంది, వాయులింగం ఉంది, ఉమ్. అలాగే అగ్నిలింగం ఉంది. అవును, 5 లింగాలు ఉన్నాయి. ఆకాశలింగము, అగ్నిలింగము, వాయులింగము, పృథ్వీలింగము, కోటి లింగాలు ఉన్నాయి. ఒక్కొక్క లింగానికి 5 లింగాలకు కూడా మీకు సిమిలర్ ఉంటది మీకు షేపు. బట్ ఇది వచ్చేసి మీకు ఈ మొత్తం రాయి అనుకుంటారేమో మీరు, ఇది రాయి కాదు. ఏదైతే హిజ్రా అస్వద్ ఫోటోలో కనిపిస్తుంది కదా ఎర్రగా, మొత్తం రాయి కాదు అది. ఏం చెప్తారు దానికి? లక్క అంటాం మేము మా నెల్లూరులో. లక్క అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సీల్ చేస్తారు కదా, సీల్ చేసేటప్పుడు ఒకటి కరిగిచ్చి వేస్తారు, వేసి దాని మీద చాలా మందికి తెలుసు. ఆ లక్కలో పొదిగినటువంటి 7 రాళ్ళు, చిన్న చిన్న పీసులు, అది శివలింగం ఆకారంలో. అది మొత్తం ఏమంటే అది ఒక రాయి అన్నమాట. చిన్న రాయి ఉంటే ఆ రాయిని ఆదం అలైహిస్సలాం వారు తెచ్చారు, అందులో పెట్టారు. ఇప్పుడు మీరు కావాలంటే జూమ్ చేసి చూడాలా, చిన్న చిన్న 7 పీసులు ఉంటాయి అన్నమాట దేంట్లో. అంటే అక్కడ ఉన్నది శివలింగం అని చెప్పినా కానీ ముస్లింలు ఒప్పుకోరు అనేది ఉంది, ఇది నిజమే అంటారు? శివలింగం అని చెప్పడానికి ఆధారాలు ఏం లేవమ్మా. ఒకటి, ఏదైతే సాంప్రదాయం, సనాతన ధర్మము, హిందూ సాంప్రదాయం ఉండిందో అది వచ్చేసి మన అఖండ భారతదేశంలో ఇక్కడ ఉండింది, అక్కడ కూడా ఉండింది. అయితే వాళ్ళు వేరు, వాళ్ళు వేరే. అంటే 360 గ్రూపులు అన్నమాట. ఏదైతే తెగలు ఉంటారో ఆ తెగల గ్రూపులు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి తయారు చేసుకున్నారు. వాన రాలేదు, వాన వస్తే వానదేవుడు. అదే విధంగా సూర్యదేవుడు, అన్ని ఉన్నాయి. వాళ్ళు కల్పించుకున్నారు అన్ని. ఇవి అన్ని మనం కల్పించుకున్నవి కాదు నాయన. వాన రావాలన్నా, మీకు ఎండ రావాలన్నా, మనకు భూమి మీద ఏమన్నా పండాలన్నా మనకు అందించేది సృష్టికర్త అయినటువంటి ఆ అల్లా అని చెప్పి చాలా మంది ప్రవక్తలు బోధించారు. ఇక్కడ ఒకటి గుర్తించాలా మీరు, ఒక్క మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే కాదు, 1 లక్షకు పైన ప్రవక్తలు వచ్చారు ఈ భూమి మీద. అందులో ఋషులు, మునులు, సాధువులు ఎంతో మంది ఉన్నారు. అందరూ అదే చెప్పింది, భగవంతునికి ఆకారం లేదు అనే చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఒకటమ్మా, ఒక దేవుణ్ణి మీరు తయారు చేసుకున్నారు, ఆ ఒక్క పని కోసమే ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నారు. ఇప్పుడు తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సూర్యదేవుడు అని చెప్పేసి, వానదేవుడు అని చెప్పేసి. ఈ వరుణుడు ఎవరు, వాన ఎవరు? ప్రకృతియే కదా. ఆ ప్రకృతిని వీళ్ళు అందుకోలేరు కాబట్టి ఇక్కడ సృష్టించుకున్నారు ఒక దేవుడిగా. ప్రకృతిని సృష్టించిన వాణ్ణి పూజించండి అంటుంది ఇస్లాం. ఇక్కడ ఖచ్చితంగా ప్రకృతిని సృష్టించింది కూడా పరమశివుడే అంటారు కాబట్టి ఆయనే ఏకంగా భూమిలో నుంచి ఉద్భవించాడు. అందుకేనమ్మా సమస్త ప్రశంసలు నీకే శోభిస్తాయి, నీవు సకల లోకాలకు పాలకుడవు, సర్వజీవ పరిపోషకుడవు, సమస్త విశ్వానికి ఏకైక సార్వభౌముడవు, ఓ పరమ పవిత్రుడా అని మేము పూజిస్తాము. అదే ఎవరిని పూజిస్తారు? అల్లా అంటావమ్మా, అల్లా అంటారు. అరబిక్ పేరు అల్లా. అల్లాకి ఏమంటే సిమిలర్, ఇప్పుడు దేవుళ్ళు అని చెప్పొచ్చు, ఎందుకంటే బహుదైవాలు లేవు కాబట్టి. అరబిక్ భాషలో అల్లాలు అని చెప్పి రాదు, అల్లా అంటారు. అల్లా అని వస్తుంది, అందుకని హైలైట్ అయింది అది. ఇక్కడ తెలుగు భాషలో దేవుడు అంటారు, దేవుడు అంటారు. అన్నిటికీ ఆయనే. ఇప్పుడు కల్పితాలు ఎన్నైనా చెప్పొచ్చమ్మా. శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, త్రిశూలం ఆకారం అల్లా లాగానే ఉంటుంది. అల్లాకు సంకేతంగా తెచ్చాడు త్రిశూలం అని చెప్పి చెప్పొచ్చు కదా. ఇంకొకటి చంద్రాకారం ఉంటుంది. మీరు వేసుకునేది కూడా, నమాజ్ చేసేటప్పుడు కూడా మీకు వచ్చేది ఏంటి, మీకు యాక్చువల్ గా మీరు పెట్టేది ఒక చంద్రాకారము, ఒక స్టార్. ఇవి అవును, అవి కూడా ఏమంటారు, శివుడి తల్లో ఉన్న చంద్రాకారమే అది అంటారు. అదే కలుపుకోవాలంటే
ఇలాంటివి మనం చేసుకోవాలి. అంతేగాని నెగిటివ్ థాట్స్ ని తీసుకొని వచ్చేసి అది. వర్గాలుగా విడిపోయేసి హా. మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం గాని చేస్తే ప్రతి ఒక్కరికి నష్టం అమ్మా. ఒక్క సామాజిక వర్గానికే కాదు, ఒక్క ముస్లింకే కాదు. ఉమ్. మీ పక్క ఇల్లు తగలబడతా ఉంటే మీరు సంతోషిస్తే ఎంత మాత్రం సమంజసం? ఆ రవ్వలు మీ ఇంటి పైన పడినాయనుకోండి, ఆ హీట్ మీ గోడకు తగిలింది అనుకోండి, అదే ఇప్పుడు మీరు దానివల్ల మీకు ప్రమాదం ఉందా లేదా? హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.